సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్చెరువు తాండాలో గిరిజన మోర్చా మాజీ మండల అధ్యక్షుడు బానోతు అనిల్ నాయక్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకున్న నిర్ణయాలే మరోసారి ప్రధాని మోడీ ఎంపీ బండి సంజయ్ గెలుపుకు నాంది పలికాయన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ నాయకత్వంలోనే సాధ్యమన్నారు. ఎంపీగా బండి సంజయ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గిరిజన తాండాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. బండి సంజయ్ ని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता बंडी संजय गारी नायकत्వం बंडी संजय गारी नायकत्వం बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद अमित शाह गारी नायकत्వం अमित शाह गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం बंडी संजय कुमार गारी नायकत्వం बंडी संजय गारी नायकत्వం रेड 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 मसाज रेड रेड जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद बंडी संजय गारी नायकत्వం जेपी नड्डा गारी नायकत्వం जो एक कदर नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की वीडियो भारत माता की भारत माता की जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता की जय లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అదే విధంగా ఈరోజు గతం కంటే అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారు పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గతం కంటే ఈసారి భారీ మెజార్టీతో గెలిచిన మా నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మల్చెరుతండ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే పోయినసారి కేసీఆర్ సీఎంగా ఉన్న కేసీఆర్ ఏదైతే హిందూగాలు బొందుగాలు అని చెప్పిర్రో, హిందూగాలు బొందుగాలు అని చెప్పి ఆ హిందూగాలు బొందుగాలు ఏదైతే చెప్పిర్రో కేసీఆర్ గారు కరీంనగర్లో వచ్చి తీసుకోపోయి బొందబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మొన్న కూడా కేసీఆర్ కూడా వచ్చి కరీంనగర్లో ముస్లిం మొత్తం ఒక్కటై బీజేపీ పార్టీ మీద పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ గారికి ముస్లిం మొత్తం ఒక్కటై ఓడగొట్టాలని చెప్పిపోయిన సందర్భంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గెలిచిన సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లెక్క మందుకు బిర్యానీకి ఆశపడకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసిన మా మల్చెరుతండ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ఏదైతే కరోనా టైంలో బండి సంజయ్ కుమార్ గారు చేసిన పోరాటాలు, అదేవిధంగా సంజయ్ గారు 2-3 సార్లు జైలుకు పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే కరోనా టైంలో కూడా ప్రతి హాస్పిటల్కి ప్రతి సమస్య తెలుసుకున్న వ్యక్తి ఏకైక నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. అదేవిధంగా అన్ని గుర్తించి అన్ని చూసి భారతీయ జనతా పార్టీ మీద పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన బండి సంజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతా కి జై.